హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషనల్ ఫన్ ఫ్యాక్ట్స్. సో ఈరోజైతే నేను ముందుకి ఒక టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. అదే సైబర్ క్రైమ్, ఫ్రాడ్. సో ఈ రోజుల్లో చాలామంది మన తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ, మన నార్మల్ విలేజెస్లో కానీ, మన టోటల్ ఇండియాలో చాలా సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి కూడా. సో ఇందులో వీళ్ళు ఎలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తారనేది, మనల్ని ఎలా ట్రాప్ చేస్తారనేది మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఎవరైతే ఈ ట్రాప్లో పడకుండా ఉండడానికి ఈ వీడియోని అయితే చాలామందికి అయితే షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎలా వీళ్ళు మనని ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ చేశారనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మనకి వాళ్ళు మన నెంబర్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అవి ఎలా వెళ్తాయి అనేవి మనకైతే తెలియదు. కానీ సడన్గా మన వాట్సాప్కి కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా టెలిగ్రామ్లో కానీ మనకి సడన్గా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ట్రేడింగ్ కానీ, లేదంటే మన రెస్టారెంట్స్ రివ్యూస్ కానీ. సో ఇలా మనకి కొన్ని మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఆన్లైన్ షాపింగ్ కానీ, ఇలా కొన్ని వాటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా కొన్ని మనకైతే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో వాళ్ళు ఏం చేశారంటే మనకి ఫస్ట్ ఒక ప్రాసెస్ అనేది చెప్తారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఒక 200 అంటే ఒక ఎవ్రీ టాస్క్కి అది ఆ లింక్ ఇస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసి మనం రివ్యూని క్లిక్ చేస్తే మనకి ఒక 50 రూపీస్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతాయని చూపిస్తారు. సో అలా ఒక 5 టాస్క్స్ తర్వాత ఆ 200 అయితే మన అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనము వాళ్ళనైతే ట్రస్ట్ చేయడం జరుగుతుంది. అరే ఈ మనీ వస్తున్నాయి కదా అని ట్రస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలా ట్రస్ట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఏం చేశారంటే మనని ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఒక 500 to 400 to 300 to 500 పీపుల్ ఉన్న ఒక టెలిగ్రామ్ ఛానల్లో మననైతే యాడ్ చేయడం జరుగుతుంది. అలా యాడ్ చేసిన తర్వాత అందులో ఆ టెలిగ్రామ్ ఛానల్ మనం ఎప్పుడైతే యాడ్ అయినామో అందులో ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఫేక్ అకౌంట్స్ లైక్ డెమో అకౌంట్స్ ఫోన్పేలు కానీ ఇవైతే ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక టాస్క్ ఇవ్వంగానే మనకి 5 టాస్క్స్ తర్వాత ప్రీపెయిడ్ టాస్క్ అనేవి వాళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 1000 రూపీస్ పెడితే మనకి ఒక 1600, 200, 1000 ప్లస్ 5 టాస్క్స్ 200 ప్లస్ 50 రూపీస్, అలా ఒక 1250 రూపీస్ అయితే మనకి అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అది ఎలా అంటే ఒక గ్రూప్, మిమ్మల్ని ఎందులో అయితే గ్రూప్లో యాడ్ చేస్తారో ఆ గ్రూప్లో మీకు డైరెక్ట్గా మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. వాళ్ళకి మనీ క్రెడిట్ అయినట్టు, డెబిట్ అయినట్టు, క్రెడిట్ అయినట్టు, వాళ్ళకైతే ప్రాఫిట్ వచ్చినట్టు మీకైతే చూపిస్తారు. కానీ మీకు సపరేట్ ఒక టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే ఒక అతను లైక్ మీరు పేమెంట్ చేసే లైక్ స్టెప్ బై స్టెప్ ఒక ఫస్ట్ అయితే ఒక లైక్ క్లర్క్ కానీ, ఒక టీచర్ లాగా కానీ మీకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళకి మెసేజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. మీరు వాళ్ళకి మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. సో అందులో వాళ్ళు ఏం చేశారంటే మీకు కొన్ని ప్లాన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్స్లో ఎలా ఉంటాయంటే మీరు 1000 పెడితే మీకు కమిషన్ 20% ప్లస్ ఒక 500, టోటల్ 1200 అలా వస్తాయని చెప్పేసి ఒక 5 ప్లాన్స్ అయితే ఉంటాయి. అప్ టు 7000 అయితే ఉంటాయి. సో మీరేం చేశారంటే ఫస్ట్ 1000 సెలెక్ట్ చేసుకొని ఆ 5 టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీకు టోటల్ 1200 లేదా 1400, 1500 అయితే అలా మీకు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.
దాని తర్వాత మళ్ళీ ఒక 5 టాస్క్స్ ఇచ్చేసి వాళ్ళు మిమ్మల్ని ఒక మెంటర్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్కి మెసేజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ మెంటర్ ఏం చేస్తారంటే మీకు సర్టెన్ టాస్క్ మళ్ళీ ప్లాన్స్ అనేవి ఇస్తారు. అందులో 3000, 4000, 5000 అని చెప్పేసి మీకు ఉంటాయి. ఆ 5000 అందులో ఒక సర్టెన్ మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మెంబర్స్ని మళ్ళీ వాళ్ళనే యాడ్ చేసి వాళ్ళు ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ ఇఫ్ మనము ఒక 5000 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆ 5000 మనం యాడ్ చేస్తే మనకి టోటల్ 7000 to 8000 వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో అలా మనం ఫస్ట్ ఒక 5000 అందులో డెబిట్ లైక్ మనం అందులో డెబిట్ చేస్తే మనకి వాళ్ళ మిగతా గ్రూప్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు ఒక ఫస్ట్ అయితే ఒక 1000, 2000, 3000 వరకు అయితే మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత మిమ్మల్ని టెంప్ట్ చేసి వాళ్ళు 10,000, 12,000 అలా పెట్టించి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. ఆ అప్లికేషన్ ఏంటంటే ట్రేడింగ్ యాప్. ట్రేడింగ్ కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇలా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రేడింగ్ యాప్ లాగా మీకైతే ఒక యాప్ ఇచ్చేసి వాళ్ళ ఒక పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చేసి అది క్రియేట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి పంపిన మనీ మీకు అందులో చూపిస్తుంది. ఆ ట్రేడింగ్ యాప్లో అయితే చూపించి కొన్ని ప్రాసెస్ అయితే చెప్తాడు. వాళ్ళు ఈ స్టెప్ చేయండి అని చెప్పేసి అందులో చెప్తారు. అందులో చెప్పిన తర్వాత వాళ్ళు సడన్గా ఏం చేస్తారంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే టెక్స్ట్ పంపించారో అది ఎడిట్ చేసేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. మీరు ఒక తప్పు చేశారు, మీరు 5000 మీకు మళ్ళీ 5000 + 2000 ప్లస్ మళ్ళీ ఆ మనీ మీకు క్రెడిట్ కావాలి అంటే మీరు మళ్ళీ 20,000 ప్రీపెయిడ్ టాస్క్ అనేది ఉంది. ఆ ప్రీపెయిడ్ టాస్క్ 20,000 అనేవి మీరు పే చేయాలి అని చెప్తారు. ఆ పే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఆ టెక్స్ట్ని ఎడిట్ చేసి 1, 2, 3 ఈ 3 టాస్క్స్ మీరు చేయాలి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మిగతా 4 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సరే ఓకే అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మెంటర్ టీచర్ అని నేను మీకు అసైన్ చేశారని చెప్పాను కదా, అతను కూడా మిమ్మల్ని ప్రెషర్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే మీకు వస్తాయి 7,000 + 20 మీరు 20,000 యాడ్ చేస్తే మొత్తం 35,000 వస్తాయి అని చెప్పేసి మిమ్మల్ని అయితే టెంప్ట్ చేయడం జరుగుతుంది. అలా మీరు 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ మీకు ఆ 30,000 అనేది మీ ట్రేడింగ్ యాప్లో ఆ డమ్మీ ట్రేడింగ్ యాప్లో మీకైతే చూపించడం జరుగుతుంది మీ 30,000. సో అలా వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ యూపీఐ ఐడీస్, మీకు స్కానర్ కానీ ఎలాంటివి కానీ ఉండవు. ఓన్లీ యూపీఐ ఐడీస్ త్రూ మాత్రమే వీళ్ళు మనీ యాక్సెప్ట్ చేశారు. అలా మీకు యూపీఐ ఐడి ఎక్కడైనా యూపీఐ ఐడి త్రూ మిమ్మల్ని మనీ అడిగిరంటే అది స్కామ్. ఇది ఒక్కటి మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సో అలా యూపీఐ ఐడి తర్వాత మీరు అయితే మనీ పంపించడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూపీఐ ఐడీస్ అయితే రావడం జరుగుతుంది. సో అలా చేసిన తర్వాత మీకు వాళ్ళు ఏం చేశారంటే సడన్గా మీకు ఆ ప్రీపెయిడ్ టాస్క్ మీకు ఆ 30,000 ఉంటాయి కదా, ఆ 30,000 మీ అకౌంట్లో క్రెడిట్ కావాలి అంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ 30,000 వచ్చేసింది అని చెప్పేసి నెక్స్ట్ ఒక ఫ్యూ టాస్క్స్ ఇస్తారు. మళ్ళీ ఒక 4 టాస్క్స్ ఇచ్చేసి ఆ 4 టాస్క్స్కి మళ్ళీ మీరు ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలా ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఆ మనీ అయితే అందులో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ట్రేడింగ్ యాప్లో, మీ అకౌంట్లో కాదు, ట్రేడింగ్ యాప్లో అవి మీకైతే కనిపించడం జరుగుతుంది. అలా కనిపించిన దాన్ని ఒక 1 lakh వరకు తీసుకెళ్ళి 1 to 2 lakh 1 lakh 2 lakhs వరకు తీసుకెళ్ళి ఆ 1 lakh మీరు దాన్ని విత్డ్రా చేసుకోవాలి అంటే మీకు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు, ఎలాంటి అమౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక 3 steps అయితే మీకు చెప్పడం జరుగుతుంది.
వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రేడింగ్ యాప్లో ఒక నోటిఫికేషన్ అనేది మీకు పంపిస్తారు. ఫస్ట్ ఏం చేశారంటే ఆ ట్రేడింగ్ యాప్ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సడన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక 3,500 తీయమని చెప్తారు. మళ్ళీ తర్వాత టెస్టింగ్కి ఒక 3,500 మళ్ళీ తీయమని చెప్తారు. అలా 3,500 తర్వాత 50,000, 75,000, 1 lakh అలా తీయమని చెప్తారు. కానీ మీరు చూసి ఫస్ట్ స్టెప్ 3,500 చేసే లోపు మళ్ళీ నెక్స్ట్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో 3,500 మళ్ళీ తర్వాత 25,000 అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఆ ప్రాసెస్ చేసే లోపు 3,500 ప్లస్ 25,000 చేసే లోపు మళ్ళీ ఆ నోటిఫికేషన్లో ఎడిట్ అయితే చేయడం జరుగుతుంది. ఏమనంటే ఫస్ట్ 3,500 విత్డ్రా చేసుకోవాలి, తర్వాత మళ్ళీ 3,500 విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి ఆ నోటిఫికేషన్లో టెక్స్ట్ మాత్రం ఎడిట్ చేయడం జరుగుతుంది. అలా టెక్స్ట్ ఎడిట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారనేది చెప్తాను చూడండి. సో మీరు ఫస్ట్ 3,500 చేసేసారు, తర్వాత 25,000 విత్డ్రాకి పెట్టేశారు. సో అలా మీ అకౌంట్ అయితే ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ని నువ్వు అన్ఫ్రీజ్ చేయాలి అంటే మళ్ళీ మీకు ప్రీపెయిడ్ టాస్క్ అనేది ఒకటైతే చెప్పడం జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ 1,25,000 ఉన్నాయి, అక్కడ మీరు 1,25,000 యాడ్ చేస్తే మీకు మళ్ళీ ప్రీపెయిడ్ టాస్క్ అనేది ఉంటుంది. 30,000, 40,000, 50,000 అలా కొన్ని ప్రీపెయిడ్ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రీపెయిడ్ టాస్క్కి మీరేం చేశారంటే మళ్ళీ దాంట్లో ఒక 1 lakh అయితే యాడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలా మొత్తం మీరు 1 lakh యాడ్ చేస్తే మీకు టోటల్ 3 lakhs రావడం జరుగుతుంది అని చెప్పేసరికి మీరు టెంప్ట్ అయిపోయి ఇక్కడ 1 lakh రావు, అక్కడ 1 lakh ప్లస్ 1 lakh వస్తుంది కాబట్టి మొత్తం 3 lakhs వస్తాయి కదా అని చెప్పేసి మీరు టెంప్ట్ అయ్యి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ 3 lakhs అయితే అందులో ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసే ప్రాసెస్లో మీరు ట్రాప్ అయ్యి ఆ అమౌంట్ అయితే రాదు. ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్స్కి వాళ్ళ దగ్గర 100 credits అనే పాయింట్స్ అనేవి ఒక మెయిన్ థింగ్ ఉంటుంది. సో ఆ 100 creditsలో మీరు ఆల్మోస్ట్ 2 mistakes చేశారు. ఇప్పుడు ఆ 2 mistakesకి వాళ్ళు 20 పాయింట్స్ కట్ చేసుకుంటారు. సో ఆ 20 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ రెడ్యూస్ అయిపోయింది. సో మీకున్నది 60 పాయింట్స్. సో వాళ్ళు నీకు ముందే మెన్షన్ చెయ్యరు, ఇది 80 పాయింట్స్ క్రెడిట్ పాయింట్స్ ఉండాలనేది వాళ్ళు మెన్షన్ చెయ్యరు. కానీ తర్వాత మళ్ళీ ఆ నోటిఫికేషన్లో మీకైతే 80 credits అనేవి ఉండాలి అని చెప్పేసి లాస్ట్కి మీరు ఎప్పుడైతే అమౌంట్ విత్డ్రా చేసుకుందామని అనుకుంటారో ఆ టైంలో 80 credits కావాలి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో అలా ఈచ్ క్రెడిట్కి వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసేది 20,000. సో మీకు కావాల్సింది 20 credits. సో వాళ్ళు మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమనేది ఆల్మోస్ట్ 3 to 4 lakhs మళ్ళీ మీరు అందులో యాడ్ చేయమని చెప్తారు. సో అక్కడనే మనకు అర్థమైపోద్ది ఇక ఇదంతా ఫ్రాడ్ అని. సో ఈ ఫ్రాడ్లో మనమైతే ఇన్వాల్వ్ కావద్దనేసి మీ ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఇలాంటి ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్లో అస్సలు ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది ప్రాణాలు పోగొట్టుకొని ఫ్యామిలీకి దూరం అయ్యారు. సో ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫ్రాడ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసి చాలామంది కాకుండా కొంతమంది అయినా ఈ ఆన్లైన్ ఫ్రాడ్కి ఇన్వాల్వ్ కాకుండా ఉంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.